జొన్నలతో అమ్మమ్మల కాలం నాటి ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, అలాగే డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అండి ఇది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఏ వయసు వాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, పిల్లలైనా చక్కగా తినేయొచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే కాదు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్గా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. మరి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు జొన్నలు వేసుకుని, ఈ 1 కప్పు జొన్నలు ముగ్గురికి బ్రేక్ఫాస్ట్గా సరిపోతుంది. దానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. నీళ్లు పోసేసి 1కి 2 సార్లు శుభ్రంగా జొన్నల్ని బాగా కడగాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వరకు నీళ్లు పోసేసి 8 నుంచి 10 గంటల పాటు నానబెట్టుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోండి. ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవచ్చు. నేనైతే నైట్ నానబెట్టేశాను. చూడండి, జొన్నలు చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో నుంచి ఈ నీళ్ళు వంపేసి ఒకసారి మళ్ళీ జొన్నల్ని కడిగేసి ఇవి ఉడికించుకోవడానికి కుక్కర్లో వేసేసుకోవాలి. మా అమ్మమ్మ అయితే ఈ జొన్నలతో పాటు పెసలు కూడా వేసేవాళ్ళండి. జొన్నలు పెసలు కలిపి కుండలో ఉడికించేవాళ్ళు. అప్పట్లో కుక్కర్లో లేవు కదా. నేనైతే పల్లీలు వేస్తానండి. ఇవి ఉడికాక తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే బాగా రుచిగా ఉంటాయి. ఇందులో 1/4 కప్పు పల్లీలు వేసేసుకుని 1 కప్పు నీళ్ళు కూడా పోసేసి స్టవ్ పైన పెట్టేసుకుని మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక మూత తీసేసుకుని జొన్నలు ఒకసారి ఉడికేలేదో చెక్ చేసుకోవాలి. నీళ్ళు కూడా ఎక్కువే మిగలేదు, కరెక్ట్గా సరిపోయాయి. మనం కొంచెం ఇలా నొక్కి చూస్తే జొన్నల్ని మెత్తగా ఉండాలి, ఇలా ఉడికించుకోవాలి. పల్లీలు కూడా చూడండి చక్కగా ఉడికాయి కదా. ఒకవేళ మీకు జొన్నలు ఉడకలేదు అనిపిస్తే మరి కొంచెం నీళ్ళు తక్కువగా ఉంటే మరి కొంచెం నీళ్ళు పోసుకుని మళ్ళీ 1-2 విజిల్స్ వేయించుకోండి. నాకైతే చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక జాలిగిన్నెలో వేసుకొని ఎక్స్ట్రా నీళ్ళు ఏమైనా ఉంటే డ్రైన్ చేసేసుకోవాలి. ఈ నీళ్ళని మీరు కావాలంటే పప్పులో వేసేసుకోవచ్చు, లేదంటే అన్నం వండుకునేటప్పుడు దాంట్లో అయినా వేసేసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మీరు నెయ్యికి బదులుగా నూనె అయినా వేసుకోవచ్చు. నెయ్యి కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకొని వేయించుకోవాలి. ఈ పోపు దినుసులు కొంచెం వేగాక 2 ఎండుమిర్చిని తుంపి వేసుకోవాలి. మీరు ఇంకా కావాలంటే చల్లమిరపకాయలు ఉంటాయి కదా, ఉప్పు మిరపకాయలు, అవి కూడా 2 వేసుకోవచ్చు. అవి కూడా బాగుంటాయి దీంట్లో. ఇవి వేగాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి 2-3 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. కచ్చపచ్చగా దంచుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు కూడా వేసేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇలా వేయించేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ వేయడం వల్ల రుచి బాగుంటుంది. అలాగే ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి కూడా ఇంగువ చాలా బాగా పనిచేస్తుంది. ఇంగువ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే ఉంచేసుకోండి. బాగా కలిపేసి మనం ఉడికించి పెట్టుకున్న జొన్నలు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు సాల్ట్ ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడైతే 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ వేస్తున్నాను. అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులో కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. కొంచెం స్పైసీగా కావాలనుకుంటే చివరిలో కొంచెం కారం వేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుని మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ ఉడికించేయద్దు. 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే జొన్నలకి ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టుకుంటాయి. మరీ ఎక్కువ ఉడికించేసారంటే జొన్నలు గట్టిగా అయిపోతాయి. 1-2 నిమిషాలు ఉడికించేసుకొని చివరిగా సన్నగా తురిమిన పచ్చి కొబ్బరి తురుము, మీరు పచ్చి కొబ్బరి తురుముకు బదులుగా క్యారెట్ తురుమైనా వేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా కూడా నిమ్మరసం పిండి వేసుకోవాలి. కొబ్బరి తురుము, నిమ్మరసం ఇవన్నీ కూడా పూర్తిగా ఆప్షనల్, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, జొన్న గుగ్గిళ్ళు రెడీ అయిపోయాయి. మేమైతే వీటిని గుగ్గిళ్ళు అంటాము. మీరైతే మీ ప్రాంతంలో ఏమంటారో కమెంట్లో చెప్పండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా చాలా హెల్దీ కూడా. కనీసం వారంలో ఒక్కసారైనా ఈ బ్రేక్ఫాస్ట్ని తినడానికి ట్రై చేయండి. వీక్ డేస్లో కుదరకపోయినా వీకెండ్స్లో అయినా కానీ. చాలా సింపుల్గా ఉంది కదా, ప్రాసెస్ కూడా ఎక్కువ టైం కూడా పట్టదు. నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజీగా చేసేసుకోవచ్చు. మరి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.